తెలంగాణలో పార్టీ సంస్థాగత నిర్మాణం, నేతల పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఏఐసీసీ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. లైన్ దాటి సమావేశాలు పెడితే వాటిపై ఆరా తీస్తున్నారు. కష్టం వస్తే పార్టీ పెద్ద లేక ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని రావాలి తప్ప సొంత పార్టీ ప్రభుత్వాన్ని నిందిస్తే మంచి సంప్రదాయం కాదనే సంకేతమిస్తున్నారు. తెలంగాణలో పార్టీ వ్యవహారాలు, పార్టీ సంస్థాగతం, పార్టీలో డిసిప్లిన్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టారు ఏఐసీసీ కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. వచ్చి రాగానే గాంధీ భవన్ లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క నేతతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యారు. తానే స్వయంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. అయితే పార్టీలో మొదట క్రమశిక్షణ ముఖ్యమనే అంశాన్ని ఆమె పరిచయం చేసుకున్న తీరుతో అక్కడున్న నేతలందరికీ అర్థమైంది. ఇక తన స్పీచ్ తోనూ పార్టీ నేతలకు ఇంకొంత క్లారిటీ ఇచ్చారు మీనాక్షి నటరాజన్. కార్యకర్తల నుండి లీడర్ వరకు ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి అవసరమనే మాటను గుర్తు చేశారు. ఏమైనా సమస్యలు వస్తే నేరుగా తన దగ్గరకు రావాలని క్లారిటీ ఇచ్చారు మీనాక్షి. इतनी शिद्दत के साथ ये कोशिश और कहीं पर नहीं हुई होगी कि जो बदलाव हम सरकार के तौर पर लेकर आते हैं वो बदलाव हमारे अपने अंदर व्यवहार के तौर पर अगर नहीं दिखेगा तो लोगों का हमारे साथ विश्वास कायम नहीं होगा और वो ही कायम करने की हम सबकी जिम्मेदारी है. పార్టీ గీత దాటితే వేటు తప్పదనే చర్చ నటరాజన్ స్పీచ్ తోనే నేతలకు క్లారిటీ వచ్చేసింది. దానికి కొనసాగింపుగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఎపిసోడ్తో మరింత స్పష్టత వచ్చింది. ఇక ఇది జరిగిందో లేదో మున్నూరు కాపు కమ్యూనిటీకి చెందిన నేతలు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కు చెందిన నాయకులు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు ఇంట్లో సమావేశమయ్యారు. దీంతో ఆ సమావేశంపై సీరియస్ అయ్యారు మీనాక్షి నటరాజన్. ప్రతిపక్ష పార్టీలను పిలిపించి ప్రభుత్వాన్ని తిట్టించడం ఏంటని ప్రశ్నించారు. బీసీ కులగణన చేస్తే ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శలా అంటూ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి ప్రతిపక్ష పార్టీలను పిలవడం ఏంటని సీరియస్ అయ్యారు మీనాక్షి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు మీనాక్షి నటరాజన్. సమస్యలను నేరుగా తానే అడిగి తెలుసుకోవాలని డిసైడ్ అయ్యారు. గాంధీ భవన్ వేదికగా వరుసగా ఒక్కో పార్లమెంటు సెగ్మెంటుకు ఒక్కో తేదీ కేటాయించి షెడ్యూల్ ఫిక్స్ చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ను ఆదేశించారు. ఇందులో భాగంగా ఇవాళ మెదక్, మల్కాజ్గిరి పార్లమెంటు సెగ్మెంట్లపై రివ్యూ చేయనున్నారు మీనాక్షి. రేపు కరీంనగర్ పార్లమెంట్, ఆదిలాబాద్తో పాటు పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. మీనాక్షి వరుస సమావేశాలు ఏర్పాటు చేసి గ్రౌండ్ నుంచి పార్టీ స్థితిగతులు ఏంటనే దానిపై ఆరా తీయనున్నారు. పార్లమెంటు సెగ్మెంట్లతో పాటు క్షేత్రస్థాయిలో తాజా పరిస్థితులను నేతలతోనే మాట్లాడనున్నారు మీనాక్షి. పాత, కొత్త నేతల మధ్య సమస్యలున్న చోట నేతలతో ప్రత్యేకంగా మాట్లాడి వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు మేడం. ఇదే టైంలో ఎవరైనా లైన్ దాటి పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుందని హెచ్చరికలు చేస్తున్నారు మీనాక్షి నటరాజన్.